హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కాపీరైట్స్ గురించి మాట్లాడదాం. కాపీరైట్స్ మనకి ఎలా వస్తుందంటే మనం మనం ఎవరైనా కంటెంట్ మన వీడియోలో యూజ్ చేసుకుంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మన వీడియోలో యూజ్ చేసుకుంటే కాపీరైట్ వస్తుంది. ఇది అందరికీ బేసిక్గా సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు కాపీరైట్ రాకుండా ఏం చేయాలన్నది మనం చూద్దాం. ఫస్ట్ బేసిక్గా అందరికీ ఉన్న ఐడియా ఏంటంటే మన వీడియోస్ మనం తీసుకొని మన వాయిస్ మనం ఇచ్చుకుంటే కాపీరైట్ రాదు. ఓకే, మనం ఏమన్నా రిఫరెన్స్ కింద ఫోటో చూపిస్తున్నా ఒక్కోసారి కాపీరైట్ వస్తుంది. అది ఎలాగంటే బేసిక్గా ఇప్పుడు నేను వీడియో చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఒక ఇమేజ్ కావాలి. ఇమేజ్ నేను డ్రా చేయలేను. సో అది నేను ఎక్కడి నుంచి తీసుకుంటాను? గూగుల్లో తీసుకోవాలి. ఇంకా సో గూగుల్లో తీసుకుని ఆ వీడియోలో ఒక 10 minutes ఉన్న వీడియోలో నేను ఒక 3 minutes వీడియోలో 3 minutes ఆ వీడియోలో పెట్టాను నేను ఈ ఇమేజ్ తీసుకెళ్ళి. కాపీరైట్ వస్తుందా అంటే వస్తుంది, మనకు కనిపించదు. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే గూగుల్లో మీరు ఏ ఫోటో అయినా సరే సెర్చ్ చేసి చూడండి, ఏమన్నా ఇమేజెస్ కానీ ఏమన్నా వీడియోస్ గిఫ్ట్స్ కానీ సెర్చ్ చేసి చూడండి. కొన్ని ఇమేజెస్ లైసెన్సిబుల్ కింద మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ఉన్న వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే లైసెన్సిబుల్ అంటే ఎవరైనా ఈ ఫోటోని కానీ ఈ వీడియోని కానీ వాడుకోవచ్చు అని చెప్పి. సో ఈ వీడియోలో మీరు అలాంటి ఇమేజెస్ వాడుకోవచ్చు, ఎంతైనా వాడుకోవచ్చు. మరి మీరు వీడియోస్లో చాలా ఇమేజెస్ పెడుతున్నారు కదా, యూజ్ చేస్తున్నారు కదా చాలా ఇమేజెస్, అవన్నీ ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటున్నారంటే మీ వీడియోలో అప్డేట్ చేస్తుంటే less than 9 seconds, మీరు 9 seconds లోపల నేను ఏ ఇమేజ్ అయినా సరే ఏ వీడియో అయినా సరే less than 9 seconds లోపల నేను వాడుకుంటున్నాను. సో నాకు కాపీరైట్ రాదు. మీరు ఏ ఇమేజ్ అయినా సరే, ఇమేజ్ అయినా సరే లేకపోతే వీడియో అయినా సరే మ్యూజిక్ అయినా సరే 9 seconds, మినిట్స్ కాదు కదా, సెకండ్స్ 9 seconds లోపల మనం యూజ్ చేసుకుంటే మనకి ఏ కాపీరైట్ రాదు. వాళ్ళు చెక్ చేసినప్పుడు సో మనం 9 seconds కన్నా ఎక్కువ వెళ్తే ఒకవేళ 9 seconds తీయాలి. సో నేను 9 seconds తీయలే, ఒక 12 seconds తీసా, కాపీరైట్ వస్తుందంటే వస్తుంది. కానీ అది మనకు అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే మనం మానిటైజేషన్ వస్తున్నప్పుడు ఆ వీడియో చెక్ చేసినప్పుడు ఒకసారి వాళ్ళకు కనిపిస్తుంది అన్నమాట. వీడియో చెక్ చేసినప్పుడు వీడియోస్ అన్ని చెక్ చేసినప్పుడు వాళ్ళకి కనిపిస్తే ఒకవేళ మన ఛానల్ డిమానిటైజేషన్ చేస్తారు, అంటే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి ఇస్తారు అనమాట. సో అదే అన్నమాట రీయూజ్డ్ కంటెంట్ అంటే. ఈ రీయూజ్డ్ కంటెంట్ ని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అపీల్ చేసుకోవాలి. అపీల్ చేసుకుని 1 week 2 weeks వెయిట్ చేయాలి, 1 month. వాళ్ళ కొన్ని టైం ఉంటుంది, టైంకి మొత్తం అదంతా ఒక క్రైటీరియా ఉంటుంది, అదంతా మనం వెయిట్ చేయాలి. అదే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే అదంతా మానిటైజేషన్ అవ్వకముందు మానిటైజేషన్కి అప్లై చేసినప్పుడు అవన్నీ మనకు కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్స్ అని ఎలా వస్తాయంటే డైరెక్ట్గా మనం ఇంకా ఏ నాలెడ్జ్ లేకుండా మనం చేసిన వీడియోస్కి వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసెంజర్లో కానీ ఈ వాట్సాప్లో కానీ వస్తాయి కదా, ఫార్వర్డ్ మెసేజెస్లో వస్తాయి కదా, లేకపోతే వేరే వాళ్ళ స్టేటస్లు యూజ్ చేసుకుని కానీ మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే ఒకవేళ అది కాపీరైట్ వచ్చేస్తుంది వెంటనే. ఇంకోటి మెయిన్గా మన కాపీరైట్ దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మన అందరికి, ఏం మ్యూజిక్ వాడాలి అని చెప్పి చాలా మందికి క్లారిటీ లేదనమాట. అర్థం కావట్లేదు చాలా మందికి. యూట్యూబ్ స్టూడియోలో మ్యూజిక్ వాడినా సరే కొంతమందికి కాపీరైట్ వస్తుంది. ఇప్పుడు అదేంటంటే లైసెన్స్డ్ మ్యూజిక్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో మనం మ్యూజిక్ కొనుక్కోవాలి. మనం 2000 3000 యూజ్ చేసి మనం మనీ పెట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం కాపీరైట్ రాకుండా ఉండాలంటే మూవీ సాంగ్స్, మెయిన్గా మూవీ సాంగ్స్ కానీ డివోషనల్ సాంగ్స్ కానీ మీరు వీడియో ఏదైనా టెంపుల్లో తీసినా సరే
బ్యాక్గ్రౌండ్ లో డివోషనల్ సాంగ్ మీ ఫోన్ లో పడినా సరే కాపీరైట్ వస్తుంది. అది కూడా చూసుకోవాలి. ఇంకేంటంటే కాపీరైట్ ఇదంతా మొత్తం కాపీరైట్ గురించి. కాపీరైట్ కంటెంట్ రాకుండా ఉండాలని చూసుకోవాలంటే మీ ఓన్ కంటెంట్, మీ ఫేస్ లెస్ ఛాన్స్ ఏదో జనరేట్ చేసినవి కూడా పెట్టచ్చు మీ వీడియోస్ లో. కానీ ఫేస్ లెస్ ఛానల్స్ అని చెప్పి వేరే వాళ్ళ మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మాత్రం కాపీరైట్ కన్ఫర్మ్ గా వస్తుంది. ఇంకా మ్యూజిక్ కాపీరైట్ రాకుండా ఉండాలి అంటే యూట్యూబ్ స్టూడియోలో మీకు వెబ్సైట్ లోకి వెళ్తే యూట్యూబ్ స్టూడియో లైబ్రరీ అని ఉంటుంది. లేకపోతే యూట్యూబ్ స్టూడియో నేను మొబైల్లో యూజ్ చేస్తున్నాను వాళ్ళకి వైటీ క్రియేట్ అని చెప్పి యాప్ ఉంటుంది. అది ఎడిటింగ్ యాప్. ఆ యాప్ లోనే మనకు మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది. మ్యూజిక్ లో మొత్తం యూట్యూబ్ కి సంబంధించిన మ్యూజిక్స్ అన్ని ఉంటాయి. అన్ని ఇంగ్లీష్ మ్యూజిక్స్ ఉంటాయి, తెలుగు మ్యూజిక్స్ అయితే ఏమి ఉండవు. సో ఆ మ్యూజిక్ యూజ్ చేసుకుని మన కాపీరైట్ అయితే అసలు రాదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. మీకు కంటెంట్ ఎలా ఉందో, నెక్స్ట్ ఏ కంటెంట్ కావాలో ఇవన్నీ కామెంట్ చేయండి. చాలా మంది ఎడిటింగ్ మాకు కావాలి, ఇవన్నీ అక్కర్లేదు. ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. మొత్తం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మేము చాలా తప్పులు చేసాం. సో ఆ తప్పులు ఎవరో చేయకూడదని చెప్పి ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను. ఎడిటింగ్ గురించి, మొత్తం థంబ్నెయిల్ డిజైనింగ్ గురించి ఇవన్నీ మొత్తం అవన్నీ కూడా ఈ ఛానల్ అయితే రావు. నెక్స్ట్ సపరేట్ గా ఒక ఛానల్ క్రియేట్ చేస్తాం. ఆ ఛానల్లో కమింగ్ సూన్ మొత్తం ఛానల్ గురించి అన్ని చెప్తాం. ఆ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఛానల్లో మొత్తం ఎడిటింగ్ గురించి ఉంటాయి. దీంట్లో టెక్నికల్ గురించి ఉంటుంది, దాంట్లో ఎడిటింగ్ గురించి ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ.